తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. మెదక్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. టెక్మాల్లో 18.3 సెంటీమీటర్లు, శంకరంపేటలో 17.6 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లో 17.1 సెంటీమీటర్లు, పిట్లంలో 15.8 సెంటీమీటర్లు, నిజాంపేటలో 15.3 సెంటీమీటర్లు, యాదగిరిగుట్టలో 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్, అయ్యప్పనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే జిల్లాలోని దోమకొండ, బిక్కనూర్, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట్ తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. అలాగే పాల్వంచ మండలంలోని పాల్వంచ వాగు పొంగి పొర్లుతుంది. పాల్వంచ మండలం భవానీపేట గ్రామంలో రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షాలు కంటిన్యూస్గా కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి హవేలీ ఘన్పూర్ మండలంలోని వాడి గ్రామ పంచాయతీ పరిధిలోని దూప్ సింగ్ తండా బ్రిడ్జ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు నీటి ఉధృతి తగ్గే వరకు అటువైపు రాకపోకలు చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ వద్ద పూల బ్రిడ్జ్ దగ్గర మంజీరా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంజీరా నదికి ఇరువైపులా 100 ఎకరాల వరి పంట నీట మునిగింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. रोड